ఫిఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా ఇంగ్లాండ్ మ్యాచ్ కిక్కిచ్చింది. తొలుత ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించిన ఆ తర్వాత అర్జెంటీనా పైచేయి సాధించింది. ఆఖరి నిమిషాల్లో ఇంగ్లాండ్కు మెస్సీ సేన షాక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్లో కొన్ని సీన్లు హీట్ పుట్టించాయి. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెల్లింగ్హామ్ మధ్య ఓ దశలో మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత బెల్లింగ్హామ్, అర్జెంటీనా ప్లేయర్ల మధ్య పెద్ద రచ్చ జరిగింది. సెమీస్లో ఇంగ్లాండ్ భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. బెల్లింగ్హామ్ గోల్స్ మూత మోగిస్తాడని ఇంగ్లాండ్ అభిమానులు ఆశపడ్డారు. అయితే అర్జెంటీనా వ్యూహాల ముందు బెల్లింగ్హామ్ దూకుడు పని చేయలేదు. మరోవైపు అర్జెంటీనాను మెస్సీ అన్ని తానే నడిపించాడు. ఫెర్నాండెజ్, మార్టినెజ్ గోల్స్ కొట్టడంలో కీలకంగా నిలిచాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన ఇంగ్లాండ్ ఓడిపోవడంతో బెల్లింగ్హామ్ సంయమనం కోల్పాడు. అర్జెంటీనా విజయాన్ని జీర్ణించుకున్నట్టుగా అక్కడి సీన్స్ కనిపించాయి. సంబరాల్లో మునిగి తేలిన అర్జెంటీనా ప్లేయర్ బార్కోతో గొడవకు దిగాడు. బార్కోను తోసేందుకు యత్నించాడు. అర్జెంటీనా ప్లేయర్లు అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడిని వెనక్కి లాగేశారు. అయితే బార్కో నోటికి పని చెప్పినందువల్లే బెల్లింగ్హామ్ కొట్టాడనే చర్చ కూడా ఉంది. ఆ తర్వాత పరిస్థితులు చేయి దాటిపోకుండా ఇతర ప్లేయర్లు జోక్యం చేసుకున్నారు. అటు బార్కో, ఇటు బెల్లింగ్హామ్ను కూల్ చేశారు. సెమీస్లో సూపర్ విక్టరీ కొట్టిన అర్జెంటీనా ఒక వివాదంలో ఇరుక్కుంది. గెలుపు జోష్లో రాజకీయ బ్యానర్ను పట్టుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అర్జెంటీనాపై ఫిఫా చర్యలేమైనా తీసుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఫాక్లాండ్స్ అర్జెంటీనాదే అని రాసి ఉన్న బ్యానర్తో అర్జెంటీనా ప్లేయర్లు కనిపించారు. ఫాక్లాండ్స్ దీవుల విషయంలో బ్రిటన్, అర్జెంటీనా మధ్య కొన్నేళ్లుగా వైరం ఉంది. ఫాక్లాండ్స్ దీవుల కోసం అర్జెంటీనా, బ్రిటన్ మధ్య 1982లో యుద్ధం జరిగింది. 74 రోజుల పాటు సాగిన యుద్ధంలో బ్రిటన్ పైచేయి సాధించింది. ఆ తర్వాత అర్జెంటీనా సంధి కుదుర్చుకుంది. ఫాక్లాండ్ దీవులు ఇప్పుడు బ్రిటన్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ దీవులు తమవేనంటూ అర్జెంటీనా వాదిస్తోంది. ఇదే అంశంపై బ్యానర్ను అర్జెంటీనా ఆటగాళ్లు ప్రదర్శించారు. దీంతో ఈ మ్యాటర్ హీట్ పెంచింది. సోషల్ మీడియాలోనూ హైలైట్ అయింది. రూల్స్ ప్రకారం గ్రౌండ్లో రాజకీయ, మతపరమైన సిద్ధాంతాలను ప్లేయర్లు వ్యక్తపరచొద్దు. వాటికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శించకూడదు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.